ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే రావడం జరిగింది. అలాగే టీడీపీ కూటమికి 164 సీట్లు అయితే రావడం జరిగిందనమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు కలిగిన టీడీపీ కూటమి అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీకి రాజ్యసభలో 11 రాజ్యసభ సభ్యులైతే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు సంపాదించి అధికారం చేపట్టిన టీడీపీకి మాత్రం రాజ్యసభలో 0 సభ్యులు మాత్రమే ఉన్నారనమాట. అంటే సభ్యులు అసలు లేరు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి మళ్ళీ ఏ సంవత్సరంలో రాజ్యసభ స్థానాలు అయితే దక్కే అవకాశం ఉంది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అయితే ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు కంపల్సరిగా పార్లమెంట్ లో ఉన్న లోక్సభ రాజ్యసభ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ఈ వీడియోలో వీటి గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలో అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వం అయినా సరే 3 ఆర్గాన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. అవి ఏంటని మనం చూసుకున్నట్లయితే లెజిస్లేటివ్ అంటారనమాట. దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే శాసనశాఖ అని పిలవడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ అనమాట, దీన్ని కార్యనిర్వాహక శాఖ అని పిలవడం జరుగుతుంది. ఇక 3 మనం చూసుకున్నట్లయితే జుడిషియరీ అనమాట, దీన్ని న్యాయశాఖ అని పిలవడం జరుగుతుంది. అయితే శాసనశాఖ ఏ పని చేస్తుందని మనం చూసుకున్నట్లయితే ఈ శాసనశాఖ ఏ పని చేస్తుందంటే చట్టాలను అయితే చేస్తుందన్నమాట. అంటే మనకు పార్లమెంట్ లో చట్టాలు అయితే ప్రవేశపెడుతూ ఉంటారు కదా, సో అక్కడ చట్టాలను అయితే చేస్తుందన్నమాట. ఇంకా కార్యనిర్వాహక శాఖ చూసుకున్నట్లయితే ఇది శాసనశాఖ చేసిన చట్టాలను అయితే అమలు చేస్తుందన్నమాట. ఇక జుడిషియరీ ఏ పని చేస్తుందని మనం చూసుకున్నట్లయితే చట్టాలను చేయడంలో అమలు చేయడంలో ఏమైనా లోపాలు ఉంటే ఇది సవరిస్తుందన్నమాట. ఇక శాసనశాఖలో ఎవరు ఉంటారని మనం చూసుకున్నట్లయితే లోక్సభ రాజ్యసభ ఉంటుందన్నమాట. ఈ రెండు కలిపి మనం చెప్పాలంటే పార్లమెంట్ అనమాట. అలాగే రాష్ట్రపతి ఉంటాడు. శాసనశాఖ అనేది కేంద్రంలోను రాష్ట్రంలోనూ ఉంటుందన్నమాట. మనం కేంద్రంలో శాసనశాఖలో ఎవరు ఉంటారని మనం చూసుకున్నట్లయితే లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అయితే ఉంటారనమాట. మన రాష్ట్రంలో ఉన్న శాసనశాఖ మనం చూసుకున్నట్లయితే విధానసభ విధాన పరిషత్తు గవర్నర్ ఉంటారనమాట. ఇక కార్యనిర్వాహక శాఖలో ఎవరు ఉంటారని మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, మనం కేంద్ర కేబినెట్ అంటాం కదా వాళ్ళు, అలాగే గవర్నర్లు ఉంటారనమాట. అలాగే మన రాష్ట్రంలో ఉన్న కార్యనిర్వాహక శాఖని మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యమంత్రి, సివిల్ సర్వెంట్స్ ఉంటారనమాట. అలాగే న్యాయశాఖలో కూడా కేంద్రానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఉంటాయి అనమాట. అలాగే కేంద్రానికి సంబంధించి న్యాయశాఖలో ఎవరు ఉంటారని మనం చెప్పుకున్నట్లయితే సుప్రీంకోర్టు, హైకోర్టు అయితే ఉంటుందన్నమాట. అలాగే మన రాష్ట్రానికి సంబంధించి న్యాయశాఖలో ఎవరు ఉంటారంటే సబార్డినేట్ కోర్టులు అయితే ఉంటాయి అనమాట. రాజ్యాంగ వ్యవస్థలో భారతదేశానికి చట్టసభలు అయితే ఉన్నాయి. దేశానికి చట్టసభలు ఉన్నట్లే ప్రతి రాష్ట్రానికి కూడా చట్టసభలు అయితే ఉంటాయి అన్నమాట. భారతదేశానికి కొన్ని రాష్ట్రాల్లో చట్టసభలు ద్విసభా సభలు అయితే అమల్లో ఉంటాయి అనమాట. అంటే 2 సభలు అయితే అమల్లో ఉంటాయి. ఈ ద్విసభలలో అంటే ఈ 2 సభలలో ఎగువ సభ, దిగువ సభ అని 2 సభలు అయితే ఉంటాయి అనమాట. ఎగువ సభనేమో శాసనసభ అని పిలవడం జరుగుతుంది అనమాట. మనం చెప్పుకున్నట్లయితే అసెంబ్లీ అంటాం కదా, దాన్ని శాసనసభ అని పిలవడం జరుగుతుంది. అలాగే దీన్ని విధానసభ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే దిగువ సభను శాసన మండలి అని పిలవడం జరుగుతుంది. లెజిస్లేటివ్ కౌన్సిల్ అని పిలుస్తారనమాట. దీన్ని విధాన పరిషత్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. కొన్ని రాష్ట్రాల్లో ఏకసభ పద్ధతి కూడా ఉంటుందన్నమాట. మనం మన ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 1985లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసన మండలిని రద్దు చేయడం జరిగిందనమాట. అలా శాసన మండలిని రద్దు చేసి ఏకసభ పద్ధతిని అయితే అమలు చేయడం జరిగిందనమాట. అంటే 1985లో మనకు శాసనసభ మాత్రమే ఉండేదన్నమాట. అంటే అసెంబ్లీ మాత్రమే ఉండేది. ఇంతకు ముందు మనం చెప్పుకున్న శాసన మండలి ఉంది కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఇది ఉండేది కాదనమాట. దాన్ని రద్దు చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత కాలంలో శాసనసభను మరలా పునరుద్ధరించడం జరిగిందనమాట. ఇక ఇంతకు ముందు మనం చెప్పుకున్న లోక్సభ, రాజ్యసభ ఆ 2 అనేది పార్లమెంట్ లో ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు పార్లమెంట్ గురించి అయితే తెలుసుకుందాము. ఈ పార్లమెంటు భారతదేశ అత్యున్నత శాసన మండలి అనమాట. అయితే మనం ఇంతకు ముందు కూడా రాష్ట్రానికి సంబంధించి దిగువ సభను శాసన మండలి అని పిలవడం జరుగుతుందని చెప్పుకున్నాము. అది రాష్ట్రానికి సంబంధించిన శాసన మండలి అనమాట. ఇప్పుడు మనం పార్లమెంటును శాసన మండలి అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఇది భారతదేశానికి సంబంధించిన శాసన మండలి అని అర్థం అనమాట. భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి 2 సభలు అయితే ఉంటాయి అనమాట. వాటిలో ఒక దానిని లోక్సభ, రెండో దానిని రాజ్యసభ అని పిలవడం జరుగుతుంది. ఈ పార్లమెంట్ అనేది మన
మనకు ఢిల్లీ రాజధాని ఉంది కదా, ఈ రాజధానిలో సంసద్ మార్గ్ లో ఉంటుందన్నమాట. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి రావడం జరిగిందనమాట. అయితే ఆ కాలంలో మొదటగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 1952 ఏప్రిల్లో ఉనికిలోకి రావడం జరిగిందనమాట. రాష్ట్రపతి ఉభయ సభ్యులతో కూడిన ఉభయ సభలను రాష్ట్ర మంత్రి మండలి అయిన రాజ్యసభ, హౌస్ ఆఫ్ ఫుల్ అని లోక్సభను అయితే ఆ కాలంలో పిలవడం జరిగిందనమాట. ఇక పార్లమెంట్ లో ఉన్న సభల గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాము. దీంట్లో మనం లోక్సభ చూసుకున్నట్లయితే లోక్సభలో ఉన్న సభ్యులంతా ప్రజల చేత ఎన్నుకోబడిన వారే అనమాట. ఇది అత్యంత శక్తివంతమైన సభ అనమాట. ఈ సభలో భారత రాజ్యాంగం ఆర్టికల్ 81 ప్రకారం 552 వరకు అయితే సభ్యులైతే ఉండవచ్చు. దీని కాలపరిమితి మనం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుందన్నమాట. దీని కాలపరిమితి తీరక ముందే రద్దుపరచవచ్చు అనమాట. ఈ నిర్ణయం భారత రాష్ట్రపతి తీసుకోవడం జరుగుతుంది. ఈ రాజ్యసభ సభ్యులుగా ఉండాలంటే భారతీయ పౌరుడై ఉండాలి, 25 సంవత్సరాల వయసు నుండి ఉండాలి, ప్రజల చేత ఎన్నుకోబడిన వారై ఉండాలన్నమాట. ప్రస్తుతం లోక్సభలో 543 మంది సభ్యులైతే ఉన్నారన్నమాట. వీరిలో 530 మందిని రాష్ట్రాల నుంచి ఎన్నుకుంటే 13 మందిని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నుకోవడం జరిగిందనమాట. ఇక రాజ్యసభ విషయానికి వచ్చినట్లయితే రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులైతే ఎన్నుకోవడం జరుగుతుంది. అందుకే దీన్ని రాష్ట్రాల సభ అని పిలుస్తారనమాట. దీని సభ్యుల సంఖ్య చూసుకున్నట్లయితే అందులో రాష్ట్రాల నుంచి 229 మందిని, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 9 మందిని, 12 స్థానాలకు వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారిని రాష్ట్రపతి ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. వివిధ రంగాల్లో ప్రసిద్ధులైన వారంటే సాహిత్య, శాస్త్రీయ, కళ, సాహిత్య రంగాలకు సంబంధించి హైయెస్ట్ పొజిషన్ లో ఉంటారో వాళ్ళనైతే ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా ఉందని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పార్టీ ఫండ్ ఎక్కువగా ఇస్తారో వాళ్ళనైతే రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా రాజకీయాల్లో పరిజ్ఞానం లేని వారు ఉంటారు కదా, వాళ్ళను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఫండ్ ఇస్తారు కాబట్టి వాళ్ళను ఎంపిక చేయడం జరుగుతుంది అనమాట. రాజ్యసభ సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాల చేత ఎన్నుకోబడతారనమాట. అనగా పార్లమెంటు సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు వీరినైతే ఎన్నుకుంటారు. రాజ్యసభలో 250 మంది సభ్యులైతే ఉంటారనమాట. అయితే ఈ రాజ్యసభ ఎప్పటికీ రద్దు కాదనమాట. ప్రతి సభ్యుడు 6 సంవత్సరాలు కాల పరిమితి అయితే ఉంటుందన్నమాట. ఈ సభలో 2 ఏళ్లకోసారి 33% మంది సభ్యులైతే ఎన్నుకోవడం జరుగుతుందన్నమాట. అంటే ప్రతి 2 సంవత్సరాలకోసారి 33% మంది సభ్యులు పదవి కాలం అయితే ముగుస్తుందన్నమాట. ఇక్కడ మనం పదవి కాలం 6 సంవత్సరాలని చెప్పుకున్నాం కదా, ఈ 6 సంవత్సరాల పదవి కాలం అయితే ముగుస్తుందన్నమాట. అందుకే 2 సంవత్సరాలకోసారి 33% మంది సభ్యులను అయితే ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఇదే విషయం భారత రాజ్యాంగ ఆర్టికల్ 80లోనైతే దీని గురించి వివరించడం జరిగింది. ఇక మన రాష్ట్రం గురించి మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్ర కోటాలో 11 మంది సభ్యులను మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట. అంటే 11 మంది సభ్యులు మాత్రమే రాజ్యసభకు పోటీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది మన రాష్ట్రానికి కాదు, రాష్ట్రాల వైజ్ గా ఉంటుందన్నమాట. బీహార్ నుంచి 5 మాత్రమే రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక జార్ఖండ్ చూసుకున్నట్లయితే జార్ఖండ్ లో 2 మాత్రమే రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేసే అవకాశం ఉందన్నమాట. ఇక ఉత్తరాఖండ్ అయితే 1 మాత్రమే రాజ్యసభ సభ్యత్వానికి పోటీ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అదేమిటంటే ఇలా 11 సీట్లు, 2 సీట్లు, 1 సీట్లు ఎలా కేటాయించడం జరిగింది రాష్ట్రానికని. ఆ రాష్ట్రంలో ఉన్న జనాభాను బట్టి ఆ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు కేటాయించాలి అనేది అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. అయితే ఈ సభలో సభ్యత్వం పొందాలంటే కనీస వయసు 30 సంవత్సరాలు అయితే ఉండవలసి ఉంటుందన్నమాట. అయితే ఇప్పటి వరకు మీకు పార్లమెంట్ గురించి పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి లేకపోయినా సరే ఆ పార్టీకి అయితే రాజ్యసభలో 11 మంది సభ్యులైతే ఉన్నారనమాట. సో ఇది ఎలా సాధ్యమైందని ఇప్పుడు మనం చూద్దాము. మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లోనైతే అధికారంలోకి రావడం జరిగిందనమాట. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంలో రాష్ట్ర కోటాలో ఉన్న 11 సభ్యుల్లో 4 అయితే రాజ్యసభ స్థానాల నుంచి ఖాళీ అవడం జరిగిందనమాట. అయితే మనం 2 సంవత్సరాలకు ఒకసారి 33% మంది ఖాళీ అవుతారని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ 33%లో 4 రాజ్యసభ స్థానాలు అయితే 220లో ఖాళీ అవడం జరిగిందనమాట. వీటిలో 2 స్థానాలకు వైఎస్ఆర్సీపీ తరపు బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను, అలాగే మోపుదేవి వెంకటరమణను రాజ్యసభలో ఎన్నికయ్యి వాళ్ళైతే రాజ్యసభ సభ్యులుగా ఉండడం జరిగిందనమాట. అలాగే మిగతా 2 స్థానాల్లో మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి కోటాలో 12 మందిని నామినేట్ చేయవచ్చని. ఆ 12 మందిలో 2 స్థానాలు అలా అయోధ్య రామరెడ్డి, ఇతను బిజినెస్ మ్యాన్ అనమాట, ఇతనికి రాజకీయాలతో సంబంధం లేదు, అయినా సరే ఇతన్ని రాజ్యసభకు అయితే పంపించడం జరిగింది. అలాగే పరిమళ్ నత్వాని, ఇతను కూడా
కూడా వైఎస్ఆర్సీపీ తరపు రాజ్యసభకు అయితే పంపించడం జరిగిందనమాట. అయితే ఈ పరిమల్ నత్వానీ అనే ఆయన ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, ముఖేష్ అంబానీకి ఇతను స్నేహితుడు అనమాట. అందుకే అతను ఇన్ఫ్లుయెన్స్ తో ఇతన్ని రాజ్యసభకు అయితే పంపించడం జరిగిందనమాట. ఇతను కూడా ఒక బిజినెస్ మ్యాన్ అనమాట. ఇక 2022లో కూడా రాజ్యసభలో మొత్తం 33% సభ్యులైతే దిగిపోవడం జరిగిందనమాట. సో ఈ 33% సభ్యుల్లో మన రాష్ట్రానికి నలుగురిని అయితే ఎన్నిక చేసుకోమని అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు ఈ నలుగురిని అయితే వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికవడం జరిగిందనమాట రాజ్యసభ స్థానానికి. అయితే 2022లో కూడా 33% రాజ్యసభ స్థానాలు అయితే ఖాళీ అవడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 4 స్థానాలు ఉన్నాయి అనమాట. ఈ 4 స్థానాలు ఖాళీ అవడం జరిగిందనమాట. ఈ ఖాళీ అయిన స్థానాలు ఎవరివి అని చూసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి, సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్. వీళ్ళలో విజయసాయి రెడ్డి వైసీపీ తరపున ఉండగా సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ అనే వాళ్ళు బీజేపీ తరపున పోటీ చేయడం జరిగిందనమాట. అయితే ఇవి 2022లో ఈ స్థానాలు అయితే ఖాళీ అవడం జరిగింది. అదే స్థానంలో మళ్ళీ విజయసాయి రెడ్డి కూడా పోటీ చేసి రాజ్యసభ సభ్యత్వం పొందడం జరిగిందనమాట. విజయసాయి రెడ్డితో పాటు ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళు అనమాట. సో వీళ్ళైతే 2022లో ఈ నలుగురు రాజ్యసభ స్థానానికి పోటీ చేసి రాజ్యసభ సభ్యత్వం అయితే పొందడం జరిగిందనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి 33% మంది రాజ్యసభలో ఖాళీ అవుతారని అనుకున్నాం కదా. ఇప్పుడు మనకు 2022 అయిపోయింది, 24 అనమాట. అయితే 2024లో కూడా రాజ్యసభ ఎన్నికలు అయితే జరిగాయి అనమాట. అయితే ఇది ఎప్పుడు జరిగాయి అంటే మనకు సాధారణ ఎన్నికలు జరిగినాయి కదా 2024లో, దానికంటే ముందు రాజ్యసభ ఎన్నికలు అయితే జరిగాయి అనమాట. అయితే ఈ రాజ్యసభ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేధా రఘునాథ్ రెడ్డి ఈ ముగ్గురిని అయితే 2024 రాజ్యసభ స్థానాలకు పోటీ చేసి గెలిచి రాజ్యసభకు అయితే వెళ్లడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మన రాష్ట్రంలో అధికారం చేపట్టిన టీడీపీ పార్టీ రాజ్యసభలో సభ్యత్వం పొందాలంటే మరో 2 ఏళ్లు వేచి చూడక తప్పదనమాట. అంటే 2024లో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేసి గెలుపొందవలసి ఉంటుంది. అయితే మనం 2026లో చూసుకున్నట్లయితే 4 స్థానాలు అయితే ఖాళీ అవుతాయి అనమాట మన ఆంధ్రప్రదేశ్ లో. అందులో పిల్లి సుభాష్ చంద్రబోసు, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రెడ్డితో పాటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్నేహితుడైన పరిమల్ నత్వానీ కూడా ఉంటారనమాట. వీళ్ళు 2026లో రాజ్యసభ సభ్యత్వాన్ని అయితే కోల్పోవడం జరుగుతుంది. ఈ నలుగురు వైఎస్ఆర్సీపీ తరపున 2020లో రాజ్యసభకు ఎన్నికయ్యారనమాట. అయితే మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూపిస్తున్న టేబుల్ ను ఒకసారి చూడండి. సో నేను పైనుండి వస్తాను. మనకు రాజ్యసభ స్థానాలు అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఖాళీ అవుతాయని మనం చెప్పుకున్నాము. అంతేకాకుండా రాజ్యసభ సభ్యుల పదవి కాలము 6 సంవత్సరాలు ఉంటుందని చెప్పుకున్నాం కదా. వైవి సుబ్బారెడ్డి 2024లో రాజ్యసభ సభ్యత్వం పొందడం జరిగింది. అలాగే గొల్లా బాబురావు 2024 అనమాట. అలాగే మేధా రఘునాథ్ రెడ్డి 2024 అనమాట. వీళ్ళ ముగ్గురు 2024లో రాజ్యసభ సభ్యత్వం పొందడం జరిగింది. మనం 6 సంవత్సరాలు అనుకున్నాం కదా. 6 సంవత్సరాలు అంటే మనకు వీళ్ళ పదవి కాలం 1 ఏప్రిల్ 2030తో ముగుస్తుంది అనమాట. ఈ ముగ్గురు సభ్యుల పదవి కాలం. అంటే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాకపోయినా సరే వాళ్ళ రాజ్యసభ సభ్యత్వం అయితే కోల్పోరనమాట. ముగ్గురైతే రాజ్యసభ సభ్యులను అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కలిగి ఉంటుందన్నమాట. విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్ రావు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ రాజ్యసభ సభ్యత్వం పొందడం జరిగిందనమాట. అయితే మనం 6 సంవత్సరాల పదవి కాలం అనుకున్నాం కదా. ఈ 6 సంవత్సరాల పదవి కాలం తర్వాత మనం చూసుకున్నట్లయితే వీళ్ళు సభ్యత్వం ఎప్పుడైతే కోల్పోతారంటే 2028 అయితే రాజ్యసభ సభ్యత్వం కోల్పోవడం జరుగుతుందన్నమాట. ఇక టీడీపీ పార్టీ ఎప్పుడు పోటీ చేయవలసిన అవసరం ఏర్పడుతుందంటే రాజ్యసభ స్థానాలకు మనకు 2026 అనమాట. ఈ 2026లో ఎవరైతే 2020లో వైఎస్ఆర్సీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం పొంది ఉంటారో 2026 సంవత్సరానికి రాజ్యసభ సభ్యత్వం అయితే కోల్పోవడం జరిగిందనమాట. అయితే మనం వైఎస్ఆర్సీపీ తరపు 2020 సంవత్సరంలో ఎవరు సభ్యత్వం పొందారని మనం చూసుకున్నట్లయితే ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోసు, పరిమి నత్వానీ వీళ్ళైతే 2020లో సభ్యత్వం పొందడం జరిగింది. వీళ్ళు 2026లో వాళ్ళ రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది కాబట్టి టీడీపీ కూటమి మళ్ళీ 2026లో రాజ్యసభ సభ్యత్వం పొందే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.